కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జట్టి కుసుమకుమార్. చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. సీఎం రమేష్ దగ్గర ఉన్నాయన్న సీసీ ఫుటేజ్ బయటపెట్టాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు కుసుమకుమార్. సీఎం రమేష్ ఏదైతే మా సామాజిక వర్గాన్ని కేటీఆర్ అసభ్య పదజాలంతో బూతులు తిట్టాడని చెప్పేసి ఆ పదాలు కూడా వాడటం జరిగింది. దాన్ని ముందు మొట్టమొదటిగా నాట్ ఓన్లీ యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్గా కాకుండా కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రపంచ కమ్మ ఫెడరేషన్కి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సీఎం రమేష్ని డిమాండ్ చేస్తున్నాను, నువ్వు ఆధారాలు చూపించాల్సిన అవసరం నీకుంది. ఒక సామాజిక వర్గాన్ని అతను తిట్టాడని చెప్పేసి ఆఫ్ ది రికార్డులో మాట్లాడిన మాటల్ని నువ్వు బయటకు వచ్చేసి ఓపెన్గా చేసావు కాబట్టి దాని ఆధారాలు చూపించాల్సిన బాధ్యత నీ మీదే ఉంది కాబట్టి నువ్వు ఆధారాలు చూపించాలని ఇతనికి చెప్తూ కేటీఆర్ని కూడా నువ్వు మా యొక్క పార్టీ ఏ పార్టీలో విలీనం కాదు అని చెప్పేసి ఈరోజు ఖండించావు. ప్రత్యేకముఖంగా కమ్మ సామాజిక వర్గాన్ని అతను తిట్టాడనే దాన్ని నువ్వు ఖండించలేదు కాబట్టి నువ్వు అన్నావా అనేది అనుమానం మాకు కూడా కలుగుతుంది. కాబట్టి నువ్వు స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది, దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కేటీఆర్కి చెప్తూ ముఖ్యంగా సీఎం రమేష్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. సీఎం రమేష్ యొక్క రాజకీయ ఎదుగుదల మొత్తం కమ్మ సామాజిక వర్గం నాయకుల యొక్క దయతోటి వచ్చింది. అతను రాయలసీమ నుంచి వచ్చి అనకాపల్లిలో ఎంపీగా గెలవడానికి కూడా కారణం కూడా తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం యొక్క దయతోటే. 2009లో వెళ్ళి నువ్వు కేసీఆర్తో టీఆర్ఎస్ టీడీపీకి పొత్తు కుదర్చడానికి అది నువ్వు సామాజిక వర్గం కాబట్టి నువ్వు కేటీఆర్ సామాజిక వర్గం కాబట్టి నువ్వు ఆ రోజు ఆ పొత్తుకు కూడా నువ్వు ముందడుగు వేసేసి పొత్తు కాలడానికి కారణమయ్యావు. కాబట్టి ఈ బీజేపీ నాయకుడివి, నువ్వు బీజేపీ ఎంపీ, ఇతనేమో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రివి. ఈ బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు కమ్మ సామాజిక వర్గానికి నిజంగా మీరు మాట్లాడుతున్నారో లేదో మీ ఇద్దరు వివరణ ఇవ్వాలి. లేకపోతే కమ్మ సామాజిక వర్గం యొక్క నిరసన, కమ్మ సామాజిక వర్గం యొక్క సత్తా ఏంటి మీ రెండు పార్టీలకు చూపిస్తాం. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, రాబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కావచ్చు మా సామాజిక వర్గం యొక్క నిరసన, వ్యతిరేకత మీరు చవిచూడబోతున్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేయటం అనే దాని మీద కవిత కూడా మాట్లాడింది. నేను బయటకు వచ్చానని చెప్పేసి అంది. కేటీఆర్ నిన్న వేరే భూపాలపల్లి మీటింగ్లో మాట్లాడుకుంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ విలీనం కాదనే మాట్లాడున్నాడు. కానీ ఇక్కడ వచ్చిన అంశం ఇప్పుడు మేము వ్యక్తం చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్న అంశం మా సామాజిక వర్గాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడాడు అని చెప్పి అన్నాడు. కాబట్టి దాని మీద కమ్మ సామాజిక వర్గం నలుగురిని అన్ని వర్గాలని ఎమ్మట తీసుకెళ్లే సామాజిక వర్గం. మేము ఫ్యూడలిస్టిక్ సామాజిక వర్గం కాదు, అందరినీ